తాగాను పెద్ద నాకు అందరు ఫస్ట్ కుర్చీ ఆయన ధర్మాల దాయ్ రైట్ జై గుజరాత్ సంతు దావే వేసుకో సార్ నువ్వు కూడా తీసివే హలో అలాగే సార్ छोरा पकड़ो डालो उसको సామాజిక చైర్మన్ ఇక్కడ చూడన్నా అన్న ఇది చూడు ఇక్కడ చూడు చింపకి అప్పుడు అన్న ఇక్కడ చూడే జై ముద్రా నారాయణ నగర్ నాయకత్వం ఉమ్మనగర్ నాయకత్వం నారాయణ నగర్ నాయకత్వం ఉమ్మనగర్ నాయకత్వం జై ముద్రా నాయకత్వం నాయకత్వం జై ముద్రా జై ముద్రా చిట్టిబాబు ముద్రాజ్ గారి నాయకత్వం ఒక్కరికి వస్తారు తాగుతారు ఎవరన్నా అయ్యో తీయో తాగేటప్పుడు స్పీచ్ దగ్గర ఇక్కడ రమ్మన్ పడతా రెడీ మేడం అంజనా ధన్యవాదాలు పడకరా రామారు ఫోన్ చేసి తీసుకో
ఎదమర్చి పోతున్నా ఇది ఒక రోజు లక్ష పెట్టవచ్చు దాన్ని మేడం నాకు ఇష్టమైన అర్థమైందా? ఎంత వేలాది. అందరికీ నమస్కారం. తెలంగాణ సామాజిక చైతన్య సొసైటీ సందర్భంగా ఈరోజు చలివేంద్రం కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు, రాష్ట్ర ముద్రా సంఘం నాయకులు, మరి నారాయణ సార్ గారి చలువతో మరి ప్రతి ఒక్కరికి ఈ ఎండాకాలంలో చలివేంద్రంలో చల్లని నీళ్ళను అందరికీ అందించి మరి వాళ్ళనందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రతి ఒక్కరికి ఆయన చెప్పే అంశం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో మరి జోగిపేట బస్టాండ్ ఆవరణలో మరి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వర్గం మా ముదిరాజు వర్గం. కాబట్టి ముదిరాజులు ఇంతింతై ఎదగాలన్నదే మరి మా నారాయణ సార్ గారి యొక్క ఆశయం. ఆ ఆశయాన్ని మేమందరం కూడా యువకులుగా తీర్చిదిద్దాలన్నదే మేమందరం కూడా ముందుకు పోతూ ఉన్నాం. అలాగే మా గౌరవ పెద్దలు మా జోపేట మా భూమన్న గారు కూడా ముదిరాజ్ కోసం చాలా శ్రమిస్తూ అందరినీ ఏకదాటిపైకి తీసుకొస్తూ ఉంటారు. ఈరోజు నారాయణ సార్ గారు ఎక్కడికక్కడ తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మరి మంచి మంచి కార్యక్రమాలను పేద బడుగు బలహీన వర్గాలకు మా ముదిరాజులకు అందరికీ కూడా అందించేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముదిరాజులను ఇంకా చైతన్యవంతులుగా చేయాలన్నదే ఆయన ఆశయం. కాబట్టి ఆయనకు చేదోడు వాదోడుగా మేమందరం కూడా కలిసికట్టుగా ఇవాళ ఆయనకు వెనుదన్నుగా ఉండాలన్నది రావడం జరిగింది. ఈరోజు ఈ చలివేంద్రం వల్ల మా జోగిపేటలో ఉన్నటువంటి బస్టాండు ప్రయాణికులందరూ కూడా ఇప్పటికిప్పుడు ఎండ మరి 40 దాటిపోయింది. రానున్న రోజుల్లో ఇంకో వారం దినాలు మరి 40-45కు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎండాకాలంలో మరి ముదిరాజుల మరి వారి స్ఫూర్తిని తీసుకొని మరి నారాయణ సార్ గారు ప్రతి ఒక్కరికి ప్రయాణికులకు ప్రజలకు అందరికీ కూడా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీళ్ళను వాళ్ళకి అందించే ప్రయత్నంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చలివేంద్రంలో వచ్చి మంచినీళ్ళను తాగి మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నారాయణ సార్ గారికి ఇంకా 100 ఏళ్ళు బతకాలే. ఆయన ఆశయాలన్నీ కూడా ముందున్న ఆశయాలన్నీ కూడా మరి మేమందరం కూడా తీసుకుపోయే విధంగా ఆయనకు చేదోడు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఆయన కుటుంబం వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను స్పెషల్గా నన్ను ఆహ్వానించి మరి ఇవాళ రిబ్బన్ కటింగ్ చేపించినందుకు ఆయనకు నా మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై ముద్రా. చెప్పాలనుకుంటే జోగిపేట పట్టణము నాకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పట్టణం. నేను ఇక్కడ 1966లో ఉద్యోగం ప్రారంభించాను. నా స్టడీ అంతా నా మొత్తం చదవడం కూడా ఇక్కడ చేసిన మల్టీపర్పస్ స్కూల్లో చదువుకున్నాను. పీజీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ పక్క కనబడుతున్న చూడండి గీత మీద ఫిల్టర్ బెడ్. ఆ ఫిల్టర్ బెడ్ నిర్మించడం కూడా మన ముదిరాజు సికింద్రాబాద్ అని. తర్వాత గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వేషన్ కట్టించడం కూడా మన ముదిరాజు. తర్వాత అప్పుడు సర్పంచ్గా ఉన్న వ్యక్తి కూడా మన గాలయ్య ముదిరాజు గారు. ఈ యొక్క కార్యక్రమము నేను మంచినీటి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మంచినీటి కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించాలి అనేటువంటి ఏంటంటే నవయువకుడైనటువంటి యొక్క మా చెట్టిబాబు గారితో ప్రారంభించాలనేటువంటి నాకు ఆశయం ఉంది. తదుపరి అంతకన్నా మొదలే మన చైర్మన్ గారి ద్వారా కానీ మన 5-6 మన మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దీనికి ఆహ్వానించి వారి ద్వారా ఈ ముదిరాజుల యొక్క స్ఫూర్తిని మీకు అందరికీ కూడా కలిగించాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మ్యారేజెస్ ఉన్నాయి,
అన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ ఎంగేజ్ అయిపోయారు. నేను కూడా ఇంత తొందరగా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ఇంకా కొన్ని రోజులు అయితే వేసవి వెళ్ళిపోతుంది. వేసవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెడితే కూడా ప్రయోజనం లేదని చెప్పేసి ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క మంచినీటి మీద నాకు ఈ గ్రామం మీద ఉన్నటువంటి ఒక ప్రేమ. నేను ఉన్నప్పుడే రిజర్వాయర్ సూపర్వైజర్గా నేను పనిచేసిన, ఆ రిజర్వాయర్ పనిచేసిన. ఇప్పుడు గ్రామంలో ఉన్న పైప్ లైన్ మొత్తం కూడా నేను నా సూపర్వైజర్ ఏంటి అప్పుడు ఇల్లు మంచినీళ్ళు ఆపించిన 69 గాలి పీరియడ్లో. ఇప్పుడు ఎందుకు చేయొద్దు? ఈ ఏజ్లో నాకు 79 సంవత్సరాలు ఇప్పుడు ఈ ఏజ్లో కూడా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సౌకర్యం ఎందుకు కల్పించవద్దు అనేటువంటి ఒక భావన నాకు కలిగి ఈ స్ఫూర్తిని మొత్తం తెలంగాణ మొత్తం గుజరాత్లో కూడా తీసుకోవాలి అనే భావనతోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విలువగానే వచ్చినటువంటి యొక్క మంచి స్ఫూర్తిదాయకుడైనటువంటి యొక్క సత్యనారాయణ గారు, చిట్టిబాబు వారు కూడా ఎంపీటీసీ ఉన్నప్పుడు నేను కూడా ఎంపీటీసీనే, నేను వైస్ ప్రెసిడెంట్గా నాకు వాళ్ళు చాలామంది మాకు సహకారం అందించారు. మండలి చీఫ్ అయినా, నేను ఈఓగా పనిచేసిన, ఇక్కడ క్లబ్లో పనిచేసిన, ఎండిఓగా పనిచేసిన, తర్వాత ఎంపీటీసీగా చేసిన, తర్వాత మండలి వైస్ ప్రెసిడెంట్ అయినా, వైస్ ప్రెసిడెంట్ అయినప్పుడు వీళ్ళందరినీ చేసింది తర్వాత ఎమ్మెల్సీకి కూడా కంటెస్ట్ చేసిన. దేంట్లో కూడా నాకు తృప్తి కాలేదు. ఎక్కడ తృప్తి చెందినా అంటే మీ యొక్క సేవ చేయడంలో తృప్తి నాకు మాత్రమే కనబడదు. మీ సేవనే నాకు తృప్తి కనబడదు కాబట్టి ఆ తృప్తిలోనే ఆనందం ఉంది కాబట్టి దాంట్లో ఒక ప్రథమమైనటువంటి కార్యక్రమం తీసుకొని దీన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా చేసి విస్తృతంగా ఈ తెలంగాణ వాళ్ళకు గుజరాత్లకు చైతన్యం వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పాల్గొని అరే గుజరాత్లు అంటే ఖాళీ మీటింగ్లే అనుకున్నాము, ఈ మీటింగ్లతోటే వీళ్ళు ఏదో చేస్తారు, పోతారు, బండలు పోతారు, డబ్బులు తీసుకుంటారు, తిండి వస్తారు, మళ్ళీ పోతారు, తింటారు, తాగుతారు అనే భావన కాకుండా మంచి వాళ్లకు మన గ్రామం వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయడము, ఆ భాగ్యం కలిగించుకోవాలి, నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ముందుకు దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజల మనస్సులకు మనం పోతున్నాం, ప్రజల హృదయాలను పంచుకుంటున్నాం. అప్పుడు రాజకీయ నాయకుడు ఎదగడానికి మనకు అవకాశం ఉంటుంది. చిట్టిబాబు 4 సార్లు ప్రజల యొక్క మన్నలను పొందిండు. ఇప్పుడు ఆయన చేసిన సేవకే ఆయన కొట్టుబడి ప్రతి వాడు కూడా డబ్బుకు ఓట్లు పడతాయి, డబ్బుకు ఓట్లు పడతాయి. ఇప్పుడు ఒక పెద్ద మనుషులు నేను పేరు చెప్పలేదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు మా ముదిరాజు పెద్ద నాయకుడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు మరి ఉపాధికి పోయి. మరి ఇంకొక ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన చాలా సంతోషం. మా చిన్న గ్రామం కూడా నాదులాపురమైనటువంటి మండలమే. ఆ గ్రామంలో మాకు చనిపోయిన వాళ్ళకు కూడా ప్రతి వాళ్ళకు కూడా మేము ముద్రా సంఘం నుంచి మేము డబ్బులు ఇస్తాం. కాబట్టి ఆ స్ఫూర్తి మొత్తం తెలంగాణ వాళ్ళకి రావాలి. తెలంగాణ వాళ్ళకు వస్తే మనలో మన బాధని మనం పంచుకునేటువంటి ఒక కార్యక్రమం మనకు వస్తుంది. కాబట్టి దీన్ని నేను మన తెలంగాణ గుజరాత్లకి కాకుండా అడుగు బలహీన వర్గాలకు, అన్నగారినటువంటి యొక్క వర్గాలకు మేము అండ ఉండి నా జీవితాంతం నేను ఉన్నన్ని రోజులు కూడా నాకు తోచిన సహాయం చేసి ఈ యొక్క మీ యొక్క హృదయాలను రంజింప చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రజలకు అందరికీ కూడా జై ముద్రాజ్.